హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆటో రిక్షాకు సంబంధించిన పార్కింగ్ లైట్స్ అలాగే ఇండికేటర్ లైట్స్ హాలోజన్ బల్బులు అయితే ఉంటాయి. సో వీటిని ఎల్ఈడికి ఎలా మార్చాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో వీడియోని పూర్తి వరకు చూసి అవుట్పుట్ ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో మొదటగా అయితే ఇక్కడ ఇండికేటర్కి సంబంధించిన కవర్ని అయితే ఓపెన్ చేసేయాలి. నేనైతే ఒక వైపునైతే ఓపెన్ చేసేసాను కవర్ని అయితే. సో ఈ బల్బ్ వచ్చేసరికి మనకి ఇది ఇండికేటర్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇది. ఈ బల్బ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో అయితే మేము తీసుకున్నాము. సో ఇది ఎలా మనం ఐడెంటిఫై చేయాలి ఈ బల్బే సరిపోతుందని అంటే, ఇండికేటర్కి మాత్రం మనం క్రాస్ పిన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రైట్ పిన్ తీసుకుంటే అయితే సెట్ కాదు. క్రాస్ పిన్ తీసుకోండి. క్రాస్ పిన్ తీసుకొని సీటింగ్ అయితే చేసేసేయండి. సో దీని ధర వచ్చేసరికి 40 నుంచి 50 రూపాయల లోపు అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు గ్రీన్ కలర్. అలాగే ఇది వచ్చేసరికి పార్కింగ్ బల్బు. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి. సో 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. మల్టీ కలర్ లైట్ ఇది. సో దీని ప్రైస్ కూడా దాదాపు 50 నుంచి 60 రూపాయల లోపు అయితే ఉంటుంది. సో ఒక్కో దగ్గర ఒక్కొక్క ధర అయితే అమ్మడం జరుగుతుంది. సో ఇది చూడవచ్చు మీరు, పార్కింగ్ స్టెప్స్ అనేది మీకు మల్టీ కలర్ అయితే కనిపిస్తుంది. అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఇది కూడా చాలా బాగా మీకైతే అనిపిస్తుంది ఈ మల్టీ కలర్ అయితే. ఇప్పుడు రెండింటిని అంటే పార్కింగ్ అలాగే ఇండికేటర్ లైట్స్ రెండు కూడా నేనైతే ఆన్లో అయితే పెట్టి ఉంచున్నాను. సో రెండు కూడా వాటి అపియరెన్స్ ఎలా ఉంది, లైటింగ్ అనేది బీమ్ కూడా మీరు చూడవచ్చు. ఆ తర్వాత బ్యాక్ సైడ్ కవర్కి సంబంధించి మనకి డేంజర్ లైట్స్ అలాగే ఇండికేటర్ లైట్స్, వీటికి సంబంధించి మనం వీటి కవర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసి ఆ తర్వాత బల్బ్స్ని అయితే ఎలా ప్లేస్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇది కూడా ఎల్ఈడి బల్బు. సో ఇది 30 రూపాయల నుంచి 50 రూపాయల లోపు అయితే ఉంటుంది. ఇది కూడా ఫ్రంట్ పోర్షన్లో ఇండికేటర్ మాత్రం క్రాస్ పిన్ను, ఇక్కడ బ్యాక్ పోర్షన్లో మాత్రం స్ట్రైట్ పిన్ను. ఇక్కడ ఈ లైట్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా మీరు రెడ్ అయితే వేసుకోవచ్చు, కానీ కవర్ మనకు ఆల్రెడీ ఆరెంజ్లో ఉంటుంది కాబట్టి ఆ కలరే మనకైతే కనిపిస్తుంది. ఇది మాత్రం ఎల్ఈడి అయితే వైట్ కలర్. ఇక్కడ నేను చూపించింది. ఆ తర్వాత బ్రేక్ లైట్కి సంబంధించిన ఫ్లాషర్ బల్బ్ కూడా నేనైతే ఇక్కడ చూస్ చేస్తాను. సో దాన్ని ఇప్పుడు ఇక్కడ నా చేతిలో ఉన్నది ఫ్లాషర్ బల్బ్ అంటాం దీన్ని. ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్ బల్బ్ అనమాట. బైక్స్లో కావచ్చు, కార్స్లో కూడా కావచ్చు, అలాగే ఆటోల్లో కావచ్చు, అన్నిట్లో కూడా ఈ ఫ్లాషర్ బల్బ్ని అయితే బాగా యూజ్ చేస్తున్నారు. దీని ధర 100 రూపాయల వరకు అయితే ఉంటుంది. సో దీన్ని వేసుకుంటే మాత్రం ఫ్లాషర్ మనం పార్కింగ్ లైట్స్ వేసున్నా కూడా దాంతోపాటు కంటిన్యూస్గా అయితే ఫ్లాష్ అయితే అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు బ్రేక్ అప్లై చేస్తే మాత్రం కాన్స్టెంట్గా అయితే వెలిగే ఉంటుంది బ్రేక్ అప్లై చేసినప్పుడు. సో ఇక్కడ మీకు ఇండికేటర్ లెఫ్ట్ అలాగే బ్రేక్ లైట్ ఫ్లాషర్ బల్బ్ని అయితే నేను చూస్ చేస్తున్నాను. ఇలా మీరు ఈజీగా దీని ద్వారా పవర్ కన్జంప్షన్ అయితే చాలా రెడ్యూస్ చేయొచ్చు. తర్వాత కవర్ని ఫిక్స్ చేసిన తర్వాత దాని అవుట్పుట్ ఎలా ఉంటుందనేది నేను చూపిస్తున్నాను. సో చాలా అంటే చాలా పవర్ అయితే మీకు సేవ్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు కూడా సింపుల్గా ఈ వీడియోని చూసేసి మీ యొక్క బల్బ్స్ను కూడా ఈజీగా హాలోజన్ నుంచి డైరెక్ట్గా ఎల్ఈడికి అయితే మార్చేసుకోవచ్చు. ఎలాంటి టెక్నీషియన్ హెల్ప్ లేకుండానే సింపుల్గా మీకై మీరే చేంజ్ చేసుకోవచ్చు. సో తర్వాత కంప్లీట్ డార్క్నెస్ ఉన్నప్పుడు దీని అవుట్పుట్ ఎలా ఉందనేది నేను చూపించేస్తున్నాను ఇక్కడ. సో మరొక వైపున రైట్ వైపు కవర్ని అయితే నేను తీసేసాను, ఇండికేటర్ కవరు. సో తీసేసి పార్కింగ్ అలాగే ఇండికేటరు రెండు లైట్స్ను కూడా నేనైతే ఇక్కడ చూస్ చేస్తున్నాను మీకు. సో రెండింటిని అబ్జర్వ్ చేయండి. బీమ్ అయితే చాలా హెవీగానే ఉంది. సో కవర్ వేసేస్తే దాని అవుట్పుట్ అనేది చాలా వరకు అయితే తగ్గుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఒకటి కవర్ తీసేసి మరొకటి కవర్ వేసేసి నేనైతే ఇక్కడ దాని అపియరెన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇలా ఎంత మనకి ఇంప్రెసివ్గా ఉంది లైటింగ్ అంటే, మార్చుకుంటే మీరు కూడా
ఆశ్చర్యపోతారు. సో ఓల్డ్ వెహికల్స్కి అయితే ఖచ్చితంగా అయితే మీరు చేంజ్ చేసుకోండి. దీని ద్వారా మీ వెహికల్ యొక్క లైటింగ్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో అపియరెన్స్లో కూడా చాలా 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 బాగుంటుంది. సో నచ్చినట్లయితే మీరు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత సో ఈ లైట్స్ని అయితే పర్చేస్ చేసేయండి. అలాగే మనకి ఇంజిన్ లైట్ దగ్గర కూడా ఒకటి హాలోజన్ బల్బ్ అయితే రావడం జరుగుతుంది. దీని ద్వారా కూడా పవర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను దీన్ని కూడా రీప్లేస్ చేస్తున్నాను ఈ యొక్క ఎల్ఈడి బల్బ్తో. ఇక్కడ ఎల్ఈడి బల్బ్ వైట్ని అయితే నేను రీప్లేస్ చేస్తున్నాను. సో దాని యొక్క అవుట్పుట్ మీరు చూడొచ్చు. సో ఇలా ప్రతి దగ్గర మీరు హాలోజన్ నుంచి ఎల్ఈడిగా మార్చేసుకొని పవర్ని అయితే సేవ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.